అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను 82 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గుజరాత్ బౌలర్ల ధాటికి 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. చేతులలో సన్ రైజర్స్ ఆది నుంచే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్‌గా వెనుదిరగడంతో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగలేదు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ పాట్ కమిన్స్ టాప్ స్కోరర్ గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. ఆరంభంలో కెప్టెన్ గిల్ సహా కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా వీరిద్దరి భాగస్వామ్యాలు గుజరాత్ ను ఆదుకున్నాయి. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాహిబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు. మొత్తంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ ఈ సీజన్లో మరో కీలక విజయాన్ని నమోదు చేసుకుంది.